ఈరోజు చెప్పబోయే కథ మంచి మనసు పార్ట్ 4. లలిత నందిని ఇద్దరూ స్నానం చేసి భోజనానికి కూర్చున్నారు. లలితకు నందినికి అన్నం పెట్టి లక్ష్మీనారాయణ ఇద్దరు వాళ్ళ దగ్గర కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. లలిత తింటున్న కంచం తీసుకొని, ఏంటమ్మా లలిత, ఆ అన్నం తినడం? ఇలాతే నేను పెడతాను అని లలితకు అన్నం తినిపించడం మొదలుపెట్టింది లక్ష్మి. అన్నం తింటున్న లలితకు వెంటనే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చాయి. ఐ మిస్ యూ అమ్మా అని ప్రేమగా అంది. ఈ ప్రేమ దొరికితే తాను వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అంత బాధపడేది కాదు. లలితకు అరుణ్ గుర్తుకు వచ్చాడు. వాళ్ళ అమ్మ తర్వాత అంత ప్రేమగా తనకు చూసుకునేది అరుణ్ మాత్రమే. వాడు అక్కడ అన్నం తిన్నాడో లేదో అని అనుకుంటూ నందిని వైపు చూసింది. నందిని కళ్ళల్లో నీళ్లు చూసిన లలితకు విషయం అర్థమైంది. నందినికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చినట్టు అని అనుకుంటూ నందిని తింటున్న కంచం తాను తీసుకొని నందినికి అన్నం తినిపించడం మొదలుపెట్టింది లలిత. అలా ఆ నలుగురు భోజనాలు ఆ రోజు ఆనందాలతో ఆప్యాయతలతో ముగిశాయి. మాటల మధ్యలో లలిత, అమ్మ నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను, ఇంట్లో ఏం తోచడం లేదు అని అంటుంది. లక్ష్మి, నువ్వెందుకు ఉద్యోగం చేయడం, శుభ్రంగా ఇంటి పని వంట పని చేసుకుంటూ పిల్లోడిని భర్తని చూసుకుంటూ ఇంట్లో ఉండక అని చెప్పి దెబ్బలాడుతుంది. ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటున్నావు? ప్రతిదానికి మీ అల్లుడిని డబ్బులు అడగవలసి వస్తుంది. చిన్న చిన్న వాటి కోసం కూడా ఆయన డబ్బులు అడగాల? నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా, అతన్ని అడగలేకపోతున్నాను అని లలిత చెప్పింది. దానికి లక్ష్మి, అదేంటమ్మా అలా అంటావు? డబ్బులు నువ్వేమైనా బయటి వాళ్ళని అడుగుతున్నావా? నీ భర్తనే కదా నువ్వు అడుగుతున్నావు, అందులో సిగ్గుపడడానికి ఏముంది? అయినా నువ్వు ఉద్యోగం చేయడానికి మీ ఆయన ఒప్పుకున్నాడా అని అడిగింది. దానికి లలిత ముఖం కిందకి పెట్టి, లేదమ్మా తనకి ఇష్టం లేదు, వద్దంటున్నాడు అని అంది. మరి నీ భర్త వద్దన్నాక ఇంకా అందులో మాట్లాడడానికి ఏముంది? చూడు తల్లి, నీ భర్త ఇష్టమే నీ ఇష్టం కావాలి అని లలితకు సర్ది చెబుతూ, మనం చేసే పనిలోనే మన ఆనందాన్ని వెతుక్కోవాలి. ఉద్యోగాలు చేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. నీ భర్త శుభ్రంగా అన్నీ ఇంట్లోకి తీసుకొని వచ్చి పెడుతున్నాడు. నీకు బయటకు వెళ్ళే పని లేకుండా లేదు. తిని కూర్చోక ఎందుకు కష్టపడతాను అంటున్నావు? ఏంటేంటో ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోకు తల్లి. లేచి వాణి దగ్గరికి వెళ్ళు. వాణి నువ్వు వస్తావో రావో అని కంగారు పడుతూ ఉంది. ఇన్నాళ్ళు అదేనా వచ్చి మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు దానికి కూడా పెళ్ళైపోతుంది. ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకి ఈ బాధ ఉంటూనే ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకోవడం, వేరే ఇంటికి పని మనిషిగా పంపడం మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి అలవాటే అని అంటూ ఉంటే లక్ష్మీనారాయణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. లలిత ఫోన్ పెద్ద సౌండ్ చేస్తూ రింగ్ అయింది. చూస్తే శేఖర్ ఫోన్ చేస్తున్నాడు. ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి లలిత. శేఖర్ గొంతు ఫోన్లో చాలా కటువుగా వినబడుతుంది. వెళ్ళావా లేదా అని అడిగాడు శేఖర్. లలిత కంగారుగా, వచ్చేసానండి, మీకు ఫోన్ చేయడం కుదరలేదు, క్షమించండి అని అంది. దానికి శేఖర్ కోపంగా, ఎందుకు కుదురుతుంది? అమ్మా నాన్నని చూసావు కదా, ఇంటిని ఒంటిని మర్చిపోయి ఉంటావులే అని వెటకారంగా అన్నాడు. లలిత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. బాబు స్కూల్కి వెళ్ళాడా? మీరు భోజనం చేశారా అని అడిగింది. శేఖర్, ఆహా అన్నీ అయ్యాయి, నువ్వు శుభ్రంగా తినేసి రెస్ట్ తీసుకొని విసురుగా అన్నాడు. నందిని విషయం చెబుదామని అనుకునే లోపు, సరే సరే అయితే అక్కడికి వెళ్ళి ఏడ్చావో లేదో అని ఫోన్ చేసి అను, ఉంటా మరి అంటూ ఫోన్ కట్ చేశాడు. లలిత హలో హలో అంటూ ఫోన్ కాస్త చూస్తూ నిట్టూర్పు విడిచింది. ఇప్పుడు ఇంతే, చేసే ముందు అన్నీ అనుకుంటాం అని అనుకుంటుంది. నందిని తీసుకొని వాణి ఇంటికి బాట పట్టింది. వాణి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా చుట్టాలతో పెళ్లి పనులతో ఇల్లంతా హడావిడిగా ఉంది. పరుగున వెళ్ళి వాణి 2 కళ్ళు మోసింది లలిత. లలితను ఆట పట్టిస్తూ, ఎవరు వచ్చారు అబ్బా అని లలిత పేరు తప్ప అందరి పేర్లు చెప్పడం మొదలుపెట్టింది వాణి. గీత, సీత, కావ్య అనుకుంటూ పేర్లు చదువుతుంది. దానికి లలిత అలిగినట్టు ముఖం పెట్టి కోపం నటిస్తూ,
అంతేలే, నేను నీకేం గుర్తుంటాను అని అంది. వాణి గట్టిగా నవ్వుతూ, నాకు నువ్వు తప్ప వేరే స్నేహితులంటూ ఎవరున్నారే అని అంటుంది. అని లలితను గట్టిగా హత్తుకొని సంబరపడిపోతూ, నిన్ను మీ ఆయన పంపిస్తాడో పంపించడో అనుకుంటూ టెన్షన్ పడ్డాను. పోనీలే, చాలా సంతోషం వచ్చావు. మీ ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేలే అని ఒకసారి ఒకరికొసరు ప్రశ్నలు వేసుకుంటూ అడుక్కుంటూ ఉన్నారు. ఇంతలో నందినిని చూసి, ఈ పాప ఎవరు, భలే ముద్దుగా ఉంది అని అంటుంది వాణి. లలిత నవ్వుతూ, పేరు నందిని అని మొదలుపెట్టి ట్రైన్లో జరిగిందంతా చెప్పింది. వాణి నందిని వైపు చూస్తూ జాలిగా ముఖం పెట్టి, అయ్యో ఏం పర్లేదు, మీ అమ్మా నాన్నని తొందరగా వెతుకుదాం, నువ్వు తొందరలో మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతావులే అని అంటూ తన దగ్గరున్న చాక్లెట్స్ని తీసి నందినికి ఇచ్చింది. ఇలా వాళ్ళ చిన్ననాటి విషయాలు అవి మాట్లాడుకుంటూ ఉండగా, అవును ఇంతకీ పెళ్ళికొడుకు సంగతి ఏంటి అని అడిగింది. లలిత దానికి వాణి సిగ్గుపడుతూ, తన పేరు వివేక్, అతనిది తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరి అని చెబుతుంది. దానికి లలిత, ఏంటి చంద్రగిరినా, అయితే నువ్వు నాకు దగ్గరనే వచ్చేస్తావని ఆశ్చర్యపోతుంది. దానికి వాణి సంతోషంతో, అవును ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని తిరిగి లలితతోనే ప్రశ్నించింది. లలిత సూపర్గా ఉంది అని గట్టిగా వాణి చెవి దగ్గర వచ్చి అరుస్తూ చెబుతుంది. ఇలా వాళ్ళకి మూసుల్లో పడి టైం తెలియలేదు. సడన్గా లలిత వాచ్ వైపు చూసి, అమ్మో టైం చాలా అయిపోయింది, అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇక నేను వెళ్ళి వస్తాను అని పైకి లేస్తూ అంది. వాణి లలితను ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని ముఖం కొంచెం జాలిగా పెట్టి అడిగింది. లేదే, చాలా రోజుల తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వచ్చాను, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు, అన్నం కూడా తినరు నేను వెళ్ళేదాకా, రేపు తొందరగా వచ్చేస్తానుగా, ఈ రోజుకి నన్ను వదిలే అని కొంచెం బ్రతిమిలాడింది. వాణి నవ్వుతూ, సరే అయితే రేపు అసలు లేటు కాకుండా తొందరగా వచ్చేయాలి, ఆంటీ కోసం అంకుల్ కోసం మాత్రమే ఇప్పుడు నేను నిన్ను ఇంటికి పంపిస్తున్నాను, రేపు మగ పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, రేపు అంతా నువ్వు నా దగ్గరే ఉండాలి, రాత్రి కూడా ఇక్కడే పడక ముందే చెప్తున్నాను, ఎల్లుండి అన్నవరంలో పెళ్ళి అని అంటుంది. లలిత అలాగే అని రాక్షసి, రేపు తొందరగా వచ్చేస్తానులే అని వానికి టాటా చెప్పి ఇంటికి బయలుదేరుతారు. నందిని లలిత ఇద్దరు లలిత నందిని ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మీనారాయణ భోజనానికి అన్నీ సిద్ధం చేసి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ కనిపించారు. లలిత, ఏంటమ్మా ఇంకా భోజనం చేయకుండా నా కోసం చూస్తూ కూర్చున్నారా, చేసేయొచ్చు గాని ప్రేమగా కుసిరింది. దానికి నారాయణ నవ్వుతూ, అదేంటమ్మా అలా అంటావు, ఎన్నో రోజుల తర్వాత వచ్చావు, మళ్ళీ ఎప్పుడో నీ రాక, మేము అక్కడికి రాలేము, నువ్వు ఇక్కడికి రావు, అమ్మ నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టింది, వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రా, భోజనం చేద్దాం, నీకు ఇలా వెన్నెల్లో కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆరు బయట పెట్టమని చెప్పా మీ అమ్మకి అన్నాడు నారాయణ. లలిత నవ్వుతూ, మా మంచి నాన్న అని నారాయణ బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది. నారాయణ మురిసిపోతూ, మా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని తన నుదుటిపై ముద్దు పెడతాడు. నాన్న మరేమో, రేపు నందినికి బట్టలు కొనడానికి, వానికి గిఫ్ట్ కొనడానికి నాకు కొంచెం డబ్బులు కావాలి, నాన్న మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నాకు ఇవ్వడానికి అవుతుందా అని మొహమాట పడుతూ అడిగింది లలిత. అదేంటి తల్లి అంత మొహమాట పడుతూ అడుగుతున్నా, అయినా నువ్వు నన్ను అడగాలా ఏంటి, వెళ్ళి జేబులో చెయ్యి పెట్టి తీసుకోక ఏంటమ్మా ఇది, నీకు ఎంత కావాలో అంత తీసుకో, ఏం పర్వాలేదు అని లలిత తల నిమురుతూ ప్రేమగా అంటాడు. లలిత మొహమాట పడుతూనే, వీలు చూసుకొని ఇచ్చేస్తాను నాన్న అని అంటుంది. దానికి నారాయణ కోపపడుతూ, నీకు నాకు మధ్య ఏంటమ్మా ఇవన్నీ, ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడైనా ఇలా మాట్లాడవా, నాకు కోపం వస్తుంది చూసుకో మరి, అప్పుడు నేను అలుగుతాను అని చిన్న పిల్లాళ్ళ ముఖం పెట్టి అంటాడు. లలిత, సరే నాన్న ఇంకెప్పుడు ఇలా అనను, ఊరికే అలా అన్నాను నాన్న అని అంటుంది. నా మంచి నాన్న కదా నాకు అన్నం తినిపించావు అని గారాభంగా అడిగింది. అది అలారా దారికి అని అంటూ అందరూ నవ్వుకుంటూ ఆనందంగా ఆ రోజు ఆరు బయట వెన్నెల్లో వాళ్ళు భోజనాలు అలా ముగించారు. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది, వాణి పెళ్ళిళ్ళలో ఎంత సందడి ఉంటుంది,
పొద్దున్నే లలిత వాణి పెళ్ళికి వెళ్తుందా, ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా కొట్టట్లేరండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా కొట్టట్లేరు. మీకు నచ్చితే మా వీడియోస్కి లైక్ కొడతారని మేము వేచి చూస్తున్నాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ముందుకెళ్ళి ఇంకా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకనే దయచేసి లైక్ చేయమని అడుగుతున్నాను. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొట్టట్లేరు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.